నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ బీజేపీకి ఓట్లు వేస్తే అంధకారమే. కరీంనగర్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల. పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవం. ఉపాధ్యాయులుగా అలరించిన చిన్నారులు. పోటాపోటీగా బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నాయకులు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని, ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా మంగళ హారతులతో మహిళలు టపాసులు కాల్చి బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు మంత్రి. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ను గెలిపిస్తే 4.5 ఏళ్లుగా ప్రజలకు చేసిందేమీ లేదని, ఒక్కరోజు కూడా గ్రామాల ముఖం చూడనటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి పవిత్రమైన ఓటును వృధా చేసుకోవద్దని, సమైక్య పాలనలో మల్కాపూర్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. స్వయం పాలనలో కరీంనగర్ను గొప్పగా అభివృద్ధి చేశామని, మరోసారి తనను గెలిపిస్తే వచ్చే పదవులతో మీకే సేవ చేస్తానని అన్నారు. బీజేపీ కాంగ్రెస్లు ఢిల్లీ పార్టీలని, వారికి ఓటు వేస్తే వెళ్లేది ఢిల్లీకేనని అన్నారు. వారి మాటలు నమ్మితే తెలంగాణను మళ్లీ గుడ్డిదీపం చేస్తారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, సర్పంచి గొట్టె జ్యోతి పోచయ్య, ఎంపీటీసీ పండుగ గంగమ్మ నర్సయ్య, బీఆర్ఎస్ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క తప్పు చేస్తే శిక్ష మన పిల్లలకి వెళ్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే చక్కగా ఢిల్లీకి పోతుంది. ఢిల్లీలో సోనియా గాంధీ ఏం చెప్తుంది, ఇక్కడ తలకాయ ఊపుతారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ పార్టీ కోటేస్తే మోదీకి పోతుంది. మోదీ ఏం చెప్తుంది, ఇక్కడ తలకాయ ఊపుతారు. మరి రెండు పార్టీలకు వేస్తే బతుకుతారు తెలంగాణ. ఈరోజు ఒక తప్పు జరగకూడదు. ఒక తప్పు ఇక్కడ జరిగితే, ఒక ఓటు తప్పు జరిగితే మన తెలంగాణ వెనుకపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ వెనుకపోతే 40-50 సంవత్సరాలు దరిద్రం మళ్ళీ వస్తుంది. అందుకే మా ఆడబిడ్డలారా, అన్నదమ్ములారా, నేను ఎమ్మెల్యే కావాలను, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి చెప్తలేను, కానీ మన బిడ్డల భవిష్యత్తు అంధకారం మాత్రం. నేను చూసిన 40-50 సంవత్సరాలు దరిద్రాన్ని చూసిన, నేను చూసిన దరిద్రాన్ని చూసిన. ఆ దరిద్రం మళ్ళీ కోరుకోవద్దు మన పిల్లలకు. అందుకే ఈరోజు 30వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు. కొత్త కాదు వాళ్ళు వచ్చాడు, ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారు. సోదరి మల్లారా, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వస్తాడు. నేను ఎవరో తెలుసా మీకు అందరికీ? నా పేరు తెలుసా తల్లి? తెలుసా నా పేరు తెలుసా? నేను ఎవరో మీ అందరు తెలుసు కదా, తెలుసా తల్లి? నేను ఎవరో అందరు గుర్తుపడతారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా తల్లి మీకు? వచ్చిందా మీ ఊరికి? చూసిరా మీరు? అరగా తిన్నారా? మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ ని కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాల ఆవరణాన్ని అందంగా ముస్తాబు చేసి రంగురంగుల దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారి నిర్వహించిన కార్యక్రమం పలువురిని అలరించింది. ఈ సందర్భంగా చైర్మన్ అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో బాలల దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఒక్కొక్కరు ఓటు బ్యాంకుగా మారి పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ గెలుపుకు కృషి చేయాలన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని భగత్ నగర్, రామచంద్రాపూర్, ఆంజనాద్రి కాలనీల్లో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఇంకా కుంటుపడుతుందని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఊళ్లల్లో భూములు కబ్జాకు గురవుతాయని అన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా తనను గెలిపించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ యువతకు బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ యువతను గంజాయికి అలవాటు చేశారన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. యువకులను మభ్యపెట్టి కేసుల్లో ఇరికించి వారి జీవితాలతో బండి సంజయ్ చెలగాటమాడారన్నారు. అందుకే యువత పెద్ద ఎత్తున గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అది తట్టుకోలేకనే యువతపై కక్షగట్టి బండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. గంగుల కమలాకర్ కబ్జా ఎక్కడ చేశాడో నిరూపించకపోతే బండి సంజయ్ ప్రచారాన్ని అడ్డుకుంటామంటూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో డిపాజిట్ కోల్పోతామనే భయంతో మతి భ్రమించి బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలిపారు. అంటే కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న యువతను గంజాయికి అలవాటయ్యారని యువతను అవమానించే విధంగా, యువతను కించపరిచే విధంగా మాట్లాడిన బండి సంజయ్ మీరు వెంటనే కరీంనగర్ నియోజకవర్గం ఉన్న యువతకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి యువకులు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్న యువకులందరూ కూడా 2014 కానీ 18 కానీ 19 కానీ వందలాది మంది, వేలాది మంది మరి నువ్వే దింపుకున్నావు కదా. మరి వారు అందరికీ నువ్వు అలవాటు చేసినావా మత్తు మందు? నువ్వు డ్రగ్స్కు బానిసలు చేసినావు వాళ్ళను. నువ్వు యువతను వంచి, యువతను మభ్యపెట్టి నీ దగ్గరకు వచ్చిన యువతను కేసులలో ఇరికిచ్చి వాళ్ళు కేసులకు తిరుక్కుంటా వాళ్ళ జీవితాలను తో చెలగాటమాడిన నాయకుని బండి సంజయ్ నువ్వు. ఇలా వాళ్ళు నీ నాయకత్వం నచ్చక, నీ అబద్ధ మాటలు, నీ బూటక మాటలు నచ్చక ఇలా పెద్ద ఎత్తున యువత మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వస్తే దాన్ని తట్టుకోలేక యువత అంతా నాయకుడు ఉండలేదు, యువత నాతో ఉండే పరిస్థితి లేదని గ్రహించిన నువ్వు యువతను అందరినీ గంజాయికి అలవాటు చేసిరని ఒక అబద్ధ ప్రచారం మొదలుపెట్టినావు. అసలు నీ జీవితమే అబద్ధం. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. ఎందుకంటే సాక్ష్యాలతో సహా ఈరోజు ప్రూఫ్ చేస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఒక్క అబ్బాయి, ఒక్క బాబన్న, ఒక్క యువకుడన్నా బీఆర్ఎస్ పార్టీలు తిరిగే యువకుడు ఏ మత్తు మందుకు అలవాటు ఉన్నారో ప్రూఫ్ చేయాలి. నువ్వు ప్రూఫ్ చేయకపోతే యువత ఎక్కడిదక్కడ నీ ప్రచారాన్ని అడ్డుకుంటారు. ఇంకో అబద్ధం మాట ఏమన్నా అంటే కబ్జాల నోటి మన గంగుల కమలాకర్ ఏడ కబ్జా చేసిండు, ఏడ ప్రూఫ్ చేయాలి నువ్వు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో రన్నర్స్ అండ్ సైక్లింగ్ సమక్షంలో ఉచిత వైద్య శిబిరం, వ్యాయామ ప్రాధాన్యత అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది వాకర్స్కు వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహ వ్యాధిపై వారికి అవగాహన కల్పించారు అపోలో వైద్యులు. అనంతరం వారికి 1 కిలోమీటరు పరుగు పందాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగ సతీష్ మాట్లాడుతూ చికిత్స కన్నా నివారణ వ్యాధి సంక్రమించడంలో ఎంతో తోడ్పడుతుందన్నారు. కరీంనగర్ అపోలో హాస్పిటల్లో వ్యాధి నిర్ధారణకు సంబంధించిన హెల్త్ ప్యాకేజీలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్
జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, మడుపు మోహన్ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ నెహ్రూ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మన దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండేదన్నారు. కానీ ఇప్పుడు అంతరిక్ష వ్యోమ నౌకలను నింగిలోకి పంపించే స్థాయి వరకు ఎదిగిందంటే అది జవహర్లాల్ నెహ్రూ ఆలోచన విధానంతోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిగంటి అనిల్, ముస్తాక్ హైమద్, బొబ్బిలి విక్టర్, మన్నే జీవన్, సలీముద్దీన్, వంగల విద్యాసాగర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా వారి జయంతి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యే రోజు భారతదేశంలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి నుంచి నేడు ఆకాశంలోకి మిసైళ్లు పంపే స్థాయికి భారతదేశం ఎదిగిందంటే దానికి ఆనాటి నెహ్రూ గారి ఆలోచన విధానంతోనే గుండు పిన్నిసు తయారు కాని పరిస్థితి నుంచి అనేక కర్మాగారాలు నేడు రాకెట్లు తయారయ్యే పరిస్థితికి వచ్చిందంటే ఆనాడు కలలు కన్నా నెహ్రూ యొక్క అభివృద్ధి అని ఈరోజు మేము చెప్పక తప్పదు. అన్నమా రామచంద్ర అంటున్న పరిస్థితిలో ఇవాళ ప్రపంచానికి అన్నం తినిపించే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. అనేక డ్యాములు, బలకానంగల్ డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, ఇవన్నిటికీ మూలకారకుడు జవహర్లాల్ నెహ్రూ. ప్రజాస్వామ్య భారతదేశంలో పోలింగ్ శాతాన్ని పెంచడమే జమాతే ఇస్లామీ హింద్ ముఖ్య ఉద్దేశమన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడానికి నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు, కార్యకర్తలు, సానుభూతి పరులు సుమారు 2000 మంది పాల్గొంటున్నారన్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్లు ప్రచురించడమే కాకుండా తమ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు పాల్గొన్నారు. आज हमारा ये जो प्रेस कॉन्फ्रेंस बुलाने का मकसद है, आप सब जानते हैं कि जमात इस्लामी हिंद पिछले 75 ईयर से इस मुल्क के अंदर सोसाइटी के रिकन्स्ट्रक्शन के लिए, समाज की तामीर के लिए काम कर रही हैं. हमेशा जमात इस्लामी का मकसद ये रहा कि आवाम के अंदर भाईचारा आम हो, उनके मसाइल दुरुस्त हों और उनके जो भी मसाइल हो वो हुकूमत तक पहुँचते रहें. ये ब्रिज करने का काम जमात इस्लामी ही पिछले 75 साल से इस मुल्क में करती रही. अभी हालिया असम्बली के जो इलेक्शंस हैं जो 30 नवंबर को होने वाले हैं, इस समाज के पर्सपेक्टिव में इलेक्शंस बहुत कीमती हैं. इस हवाले से जमात इस्लामी ने इस इलेक्शंस में एक्टिव पार्टिसिपेट होने का फ़ैसला लिया है. इस इलेक्शंस में पार्टिसिपेट होने के हमारे 2 अहम ऑब्जेक्टिव्स हैं. हमारा पहला बुनियादी मकसद ये है कि इस इलेक्शंस के ज़रिए हम चाहते हैं कि फ़ासिस्ट फोर्सेस वो ना मुल्क की सतह पर और ना हुकूमत की, रियासत की सतह पर हुकूमत में आएँ. हम सब जानते हैं कि फ़ासिस्ट फोर्सेस जब हम पहले कहते थे तो हमारे पास कोई सबूत नहीं था, लेकिन पिछले 10 सालों में हमने देखा कि इस मुल्क के लिए भी, यहाँ के रहने वालों के लिए भी फ़ासिस्ट फोर्सेस बहुत बड़ा ख़तरा है. तो ये हमारा पहला मेन ऑब्जेक्टिव है. दूसरा ऑब्जेक्टिव ये है कि हम इस इलेक्शंस के ज़रिए वोटिंग परसेंटेज बढ़ाने का काम कर रहे हैं. వాస్తవానికి జమాతే ఇస్లామీ హింద్ మీ అందరికీ తెలిసిన విషయమే. గత 70 సంవత్సరాల నుండి ఒక ఉత్తమమైన సమాజాన్ని, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి పలు విధాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాగే ఈ పలు కార్యక్రమాల్లో ఎన్నికల దృష్టిలో కూడా మన బాధ్యతగా భావించి ఇందులో కూడా మేము పాల్గొంటున్నాము. వాస్తవానికి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో మనము ఇందులో పాల్గొని ప్రజలను ఓటు యొక్క అవగాహనను తెలియజేయడానికి జమాతే ఇస్లామీ ఒక ఉద్యమాన్ని తెరపేస్తుంది. ఈ ఉద్యమం ఈ రోజు నుండి దాదాపు ఎన్నికలు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇందులో జమాతే ఇస్లామీ యొక్క సభ్యులు, మళ్ళీ కార్యకర్తలు, మళ్ళీ సానుభూతి పరులు దాదాపు 2000 మంది వరకు ఈ ఉద్యమంలో పాల్గొంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు యొక్క అవగాహన, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తే ఓటు యొక్క విలువ ఏంటిదని తెలియపరచడానికి మేము కృషి చేస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతతత్వ శక్తులు భారతదేశంలో రాకుండా ఒక మంచి రాజకీయ పార్టీలు, ఒక మంచి వ్యక్తులు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. ఉజ్బెకిస్తాన్లో జరిగే క్రిక్ 21 సమావేశానికి హాజరు కానున్నారు డాక్టర్ నడిమెట్ల ధర్మేందర్. కరీంనగర్కు చెందిన ధర్మేందర్ విద్య, శిక్షణ, సామాజిక అభివృద్ధి రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో ఈ నెల 17 వరకు జరిగే క్రిక్ 21 సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ధర్మేందర్ కాప్ 15లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ పర్యావరణ ప్రాజెక్టు అమలుకు జాతీయ సమన్వయకర్తగా ధర్మేందర్ వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్. ముందుగా కొత్తపల్లిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు పురుమల్ల శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాచకొండ ప్రభాకర్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కామ్రెడ్డి రామ్రెడ్డి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ మంగళారతులతోటి మాకు స్వాగతం పలికి, అన్నా మేమున్నాం, తమ్ముడు మేమున్నాం, కొడక మేమున్నాం అనే విధంగా ఈరోజు మాకు స్వాగతించారు. దానికి గాను ఇక్కడున్న ప్రజానికానికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో మా పార్టీ అధికారంలోకి రాగానే చేయడానికి మేము వారికి హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆర్వింట్రీ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రకాలైన విజ్ఞానదాయక అంశాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి విద్యార్థులకు కూడా మానసిక ఉల్లాసాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. నెహ్రూకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో అదేవిధంగా దేశ ప్రధానిగా ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల డైరెక్టర్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Whenever we are getting leisure time, when we go with our parents outside, means they are busy in their work, you are playing with the online games. Yes or no? But playing online games is not good. By this, our mind is getting disturbed. And by playing these online games, number of cyber crimes are taking place. Okay, are you understand? This is the playing of online games. కరీంనగర్లోని భగత్ నగర్లో గల ఏఐఎఫ్బి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ భూ కబ్జాదారుడని, తనపై క్రిమినల్ కేసులు ఉన్నా టికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. కష్టపడిన కాంగ్రెస్ నాయకులకు టికెట్ ఇవ్వకుండా పార్టీ మారిన వారికి టికెట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వారిని చట్టసభల్లోకి పంపిస్తే ప్రజలను దోచుకుంటారే తప్ప అభివృద్ధి జరగదనే అభిప్రాయం వ్యక్తం చేశారు జోజిరెడ్డి. ఎలక్షన్స్ నామినేషన్స్ అయిపోయినాయి, స్క్రూటినీ అయిపోయింది. రేపు విత్డ్రాల్స్ తోటి ఎలక్షన్స్ మూమెంట్ ఓటేసే విధంగా ప్రజలు ఆలోచించే విధంగా టైం ఆసన్నమైంది. అదేవిధంగా బండి సంజయ్ గారి మీద 58 కేసులు, అదేవిధంగా పురుమల్ల శ్రీనిపై 103 సెక్షన్లు, 27 కేసులు, పీడీ యాక్టు, రౌడీ షీటర్ యాక్టు. ఇది కాంగ్రెస్ క్యాండిడేట్ యొక్క పరిస్థితి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సుడా క్యాంప్ కార్యాలయంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందన్నారు. అవగాహన లేకుండా కరెంటు, వ్యవసాయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సర్పంచి రొడ్డా పృథ్వీరాజ్, గడ్డం నాగరాజు, పడాల సతీష్ గౌడ్, దరువు ఎల్లన్న, దండబోయిన శేఖర్, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల నుండి చాలా లోతుగా ఈ కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాలు, చాలా మండలాలు, చాలా నియోజకవర్గాలు తిరుగుతున్నారు.
వేములవాడ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ తిరిగి చూస్తున్నా రోజు రోజుకు ప్రజల ఆదరణ మాకు పెరుగుతున్నది. రోజు రోజుకు ప్రజల ఆదరణ మాకు పెరుగుతున్నది. మొదటి రోజుల్లోపట తర్వాత కొంత యాంటీ ఇన్కమెన్సీ ఉంటుంది కదా, లేకపోతే కొత్త వింత పాత రోత అని సామెతలు, లేకపోతే ఏదో ఒకటి మారాలి కదా, 2 సార్లు అటు చేస్తాం ఒకసారి ఇటు చేస్తాం అనేటువంటి మాటలు ఉన్నాయని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే మాకేం చెప్తున్నారంటే రోజు రోజు పెరుగుతున్నది, ఇంకా తెలంగాణ ఆగం కావద్దు, మన నోట్ల మట్టి పోసుకోవద్దని చెప్పి ఓటర్ మహాశయులు అంటున్నారు అని చెప్పి కూడా ఎవరైతే ఇంతకుముందు మాట్లాడినారో వాళ్ళే మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒక వారం రోజులు తెలంగాణ కాంగ్రెస్ చేతిలో పోతే కుక్కలు చింపిన ఇస్తారైతుంది, ఆగమైపోతుంది, ఎటు తీసుకుపోతారు వీళ్ళు, 3 గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే అనేటువంటి నోటి మాట ఏంది, 3 గంటల కరెంటు సరిపోతుంది. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 HP మోటార్ ఉంటుందట వ్యవసాయానికి, 10 చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు మా పట్ల విశ్వాసంతో ఉన్నారు, మాకు మంచి మెజార్టీతో గెలుస్తారు. మా రసమే బాలకిషన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారు వారు రోజు అనవసరంగా నోరు బారేసుకుంటాడు. రాజకీయంగా విమర్శలు ఇస్తే మంచిదే, తప్పేం లేదు, కానీ అనవసరమైన మాటలు మాట్లాడదు. ఎందుకంటే రాజకీయాలే జీవితం కాదు, జీవితమే రాజకీయాలు కాదు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని ఎస్పీఆర్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ ఉపేందర్ మాట్లాడుతూ రేపటి విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని అందించాలని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులపై చేసిన కార్యక్రమాలు అలరించాయి. ప్రతి సంవత్సరం పాఠశాలలో బాలల దినోత్సవం అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ చైర్మన్ డాక్టర్ విజయ్ మోహన్ రెడ్డి, కరెస్పాండెంట్ డాక్టర్ యాకయ్య, ఎస్పీఆర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్, ప్రిన్సిపల్ చొక్కారావు, డాన్స్ టీచర్ రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం రాజమల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మంచి వాతావరణంలో పిల్లల గురించి ఈ కార్యక్రమం జరిగింది. పిల్లల యొక్క అభివృద్ధి చాచా నెహ్రూ ఏదైతే కోరుకున్నాడో, పిల్లలంటే చాచా నెహ్రూకి ఇష్టం కాబట్టి మా పిల్లలకు చాచా నెహ్రూకి సంబంధించి అన్ని విషయాలు చెబుతూ మా పిల్లల్ని కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు చేయడానికి మా ఉపాధ్యాయ బృందం, మా మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ గారు అందరి కృషితో పిల్లల్ని ఒక మంచి పౌరులుగా తయారు చేయడానికి కృషి చేస్తూ మా పాఠశాలలో ప్రతి ఈవెంట్ను, ప్రతి పండగను, జాతీయ పండగలను, తర్వాత సైన్స్ ప్రోగ్రామ్స్ను, సైన్స్ డేలు, మ్యాథ్స్ డేలు అన్ని కార్యక్రమాలు చేస్తూ మా పిల్లల అన్ని విషయాలు. మా ఎస్పీఆర్ హై స్కూల్ విద్యార్థులు మరియు దేశంలోని మొత్తం విద్యార్థులు మనస్ఫూర్తిగా మా సంస్థ తరపున హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరగనే కరుణామయులే. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను ఎలా మలిచితే అలా మారుతారు. విద్యార్థులంతా మంచిని నేర్చుకొని చెడును వదిలేసి మంచి భారతదేశంలో అభివృద్ధిలోకి రావాలని, అన్ని రంగాల్లో రాణించాలని, భారతదేశంలో చాచా నెహ్రూ పిల్లల పట్ల కన్న కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. మా స్కూలు చిన్నారులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీణుల విందుగా చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరపల్లి మోహన్. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు బీజేపీ మానకొండూరు మండల ఉపాధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఆరపల్లి మోహన్. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలయ్యేది కేంద్రం నిధులతోనేనని, మరోసారి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల చంద్రయ్య, నాయకులు కురాకుల రాజు, జిల్లెళ్ల మల్లేష్ యాదవ్, ఎలకపల్లి పౌలు, పాముల కిషన్, బాలగోని శ్రీనివాస్, బల్లా అంజీ, ఆరపల్లి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సొసైటీలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెండాను అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు అనేక సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలు, యూరియాతో పాటు సబ్సిడీపై పనిముట్లు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సూపర్వైజర్ సాగర్ రెడ్డి, సీఈఓ బూరుగు సంతోష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు అడ్వకేట్లు మద్దతు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వేములవాడ నియోజకవర్గం కొన్నేండ్లుగా దొరల పాలనలో ఉందన్నారు. ఈసారైనా బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అడ్వకేట్లు, కళాకారులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చోటు చేసుకుంది. కమ్మర్పల్లి మండలం దేవక్కపేటకు చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్లో తరలిస్తున్న టేకు కలపను రుద్రంగి మండలం మానాల ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కలపతో పాటు ట్రాక్టర్ను రుద్రంగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కలప కంబర్పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడి అధికారులకు అప్పగించినట్టు మానాల ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ బీజేపీకి ఓట్లు వేస్తే అంధకారమే. కరీంనగర్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల. పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవం. ఉపాధ్యాయులుగా అలరించిన చిన్నారులు. పోటాపోటీగా బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నాయకులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.